హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆక్వా నేచర్. ఇవాళ అయితే నేను ఫిషెస్ కొరియర్ నుంచి రాగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పబోతున్నాను అనమాట. ఎలాంటి కేర్ అయితే ఫస్ట్ అందరూ చేసే తప్పు ఏంటంటే తీసుకురాగానే బ్రీడింగ్కి అయితే పెట్టేస్తారు. ఫస్ట్ తప్పు ఏమొచ్చి ట్యాంక్ సెటప్ చేయకపోవడం. ఆ ట్యాంక్ సెటప్ ఎలా చేయాలో నేను చూపెడతాను చూడండి. ఫస్ట్ అయితే నేను పక్క ట్యాంక్ నుంచి గప్పి గ్రాస్ తీసుకొని ఈ ట్యాంక్లో అయితే వేసుకుంటాను. గప్పి గ్రాస్ అయితే ఫిష్ బేబీస్ పెట్టినప్పుడు వాటికి హైడింగ్ స్పాట్ కింద అయితే ఉంటుంది. సో నేనైతే గప్పి గ్రాస్ వేసుకున్నాను. మీరు ఎలాంటి ప్లాంట్ అయినా వేసుకోవచ్చు. సెకండ్ ఏమొచ్చి రాక్ సాల్ట్ అనమాట. క్రిస్టల్ సాల్ట్ అని కూడా చాలామంది అంటారు. ఈ రాక్ సాల్ట్ అయితే మనకి ఫిష్కి అయితే డిసీజ్ రాకుండా అయితే ఉంచుతుంది. అందరూ అంటుంటారు కదా, ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేసి. అందుకే ముందు నుంచే ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి మనం. సెకండ్, అందరూ చేసిన తప్పు ఏంటంటే కండిషనింగ్ చేయరు. మేల్స్ని ఫీమేల్స్ని సపరేట్గా పెట్టి నేనే చూడండి, ఈ ట్యాంక్లో అయితే పర్పుల్ బెర్రీ ఫీమేల్స్ అయితే వదిలేను. 5 ఉన్నాయి. వాటర్ క్లారిటీ అయితే కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ వాటర్ అయితే క్లియర్గానే ఉన్నాయి. చూడండి, మీకు ఇంకా క్లియర్గా కావాలంటే లోటస్ లీఫ్ మీద అయితే నేను పెడతాను. చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో. ఇంకా టాపిక్ వచ్చేద్దాం. మేల్స్ అయితే సపరేట్గా వచ్చి ఫీమేల్స్ అయితే సపరేట్గా ఉంచాలి. మేల్స్ అండ్ ఫీమేల్స్ సపరేట్గా ఉంచి లైవ్ ఫుడ్ పెట్టుకోవాలన్నమాట. ఇవైతే పర్పుల్ బెర్రీ మేల్స్ 5 మేల్స్ ఉన్నాయి. ఇంకా ప్లాటినం రెడ్ డంబోయర్ రోజ్ డార్సల్ గప్పి అనమాట. ఇదైతే ప్లాటినం రెడ్ డంబోయర్ లాగా ఉంటుంది, కానీ దాని టైలింగ్ అయితే కొంచెం డార్క్ కలర్ వస్తుంది. ఇందులో అయితే శాంతాక్లాస్ మేల్ కూడా ఉంది మంది. ఈ పర్పుల్ బెర్రీ టైల్ చూడండి ఎంత బాగా కలరేషన్ వచ్చిందో. ఎండలో అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా కొరియర్ నుంచి రాగానే తీసాను ఈ వీడియో. సో కొంచెం స్ట్రెస్లో ఉంటాయి. అందరూ యాక్లిమేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టార్టింగ్ తీసుకురాగానే యాక్లిమేట్ అయితే చేయాలి మనం, లేకపోతే ఫిష్ దెబ్బతింటుంది. ఇవైతే ఫీమేల్స్, అదే చెప్పాను కదా, ప్లాటినం రెడ్ డంబోయర్ రోజ్ డార్సల్ ఫీమేల్స్ ఇవి 2. ఏదైతే 1:2 రేషియోలో నేను తెప్పించుకోవడమే. ఇంకా థర్డ్ బ్రీడింగ్ అనమాట. ఇవన్నీ అయిన తర్వాత బ్రీడింగ్ పెట్టుకోవాలి లాస్ట్. ఆల్మండ్ లీఫ్ అయితే మర్చిపోకండి, ఎందుకంటే ఇండియన్ డ్రై ఆల్మండ్ లీఫ్ అయితే మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఫిష్ డిసీజెస్ రాకుండా ఫిష్ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది అది. ఇప్పుడైతే దీంట్లో అయితే ఇవి వదిలేను. ప్లాటినం రెడ్ డంబోయర్ రోజ్ డార్సల్స్ అయితే వదిలేను. 2 ఫీమేల్స్ 1 మేల్. ఇది 3 డేస్ తర్వాత వీడియో. అసలు బేబీస్ లేవు, కానీ పర్పుల్ బెర్రీ దాంట్లో మాత్రం 2 బేబీస్ దొరికాయి మనకి. రోజు అయితే కలెక్ట్ చేస్తున్నాను నేను ఆ బేబీస్ మొత్తం. సో ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకున్న తర్వాత బ్రీడింగ్ పెట్టాలి, లేదంటే 3 డేస్లో చనిపోవడం జరుగుతుంది.